ఆకాశంలో ఉరుముల మెరుపులతో ప్రతిధ్వనించినప్పుడల్లా మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు ఇంద్రుడు. ఐరావతంపై కూర్చొని చేతిలో వజ్రాయుధాన్ని ధరించి స్వర్గసేనులకు అధిపతి అయిన ఆ దేవేంద్రుడు. ఇంద్రుడు అంటే వ్యక్తి కాదు, ఇంద్రుడు అనేది పేరు కాదు, పదవి. ప్రతి యుగంలో దేవతలలో ఎవరైతే అత్యంత బలవంతుడు, అత్యంత తెలివైన వాడు మరియు అందరినీ ఏకతాటిపై నడిపించగలవాడు అవుతాడు, ఆయన ఇంద్రుడవుతాడు. ప్రస్తుతం మనమున్న 7వ మన్వంతరంలో పురంధరుడు ఇంద్రుడిగా ఉన్నాడు. అయితే మొదటి మన్వంతరంలో ఇంద్రుడెవరు మీకు తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మాండమంతా శూన్యమే, అంతా చీకటి రాజ్యం. ఆ అంధకారాన్ని చీల్చుకుంటూ ఒక కమలం వికసించింది. ఆ కమలం నుంచి బ్రహ్మదేవుడు జన్మించి తన శక్తితో సృష్టిని ఆరంభించాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. దేవతలు ఉన్నారు, అసురులు ఉన్నారు, కానీ దేవతలను ముందుండి నడిపించడానికి రాజు లేడు. రాజు లేకపోవడం వల్ల దేవతలు చెల్లాచెదరైపోయారు. ఈ పరిస్థితి చూసిన అసురులు వెంటనే తమ సైన్యాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. భూమి, స్వర్గం, అతల పాతాళ లోకాలు ఈ లోకాన్ని వదిలిపెట్టకుండా అన్నిటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో పాల సముద్రంలో శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు ఈ పరిస్థితిని గమనించారు. అప్పుడు ఆయన మనసులో ఒకే ఆలోచన, ఇది కొత్తగా ఆవిర్భవించిన సృష్టి. ఈ సృష్టి యొక్క నియమాలను రూపొందించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక రాజు తప్పనిసరిగా ఉండాలి. అటువంటి రాజు ధర్మానికి రక్షకుడిగా, అలాగే అసురులను సమర్థంగా ఎదుర్కోవాలి, మరి ముఖ్యంగా దేవతలందరినీ ఐకమత్యంగా నడిపించాలి అని శ్రీ మహావిష్ణువు స్వయంగా యజ్ఞమనే రూపంలో అవతరించారు. ఆయన శరీరంలో నుంచి వెలువడే కాంతి తరంగాలు చుట్టూ ప్రకాశించాయి. ఆయన చేతిలో ఉన్న ధర్మదండం దివ్య కాంతితో మెరిసిపోతుంది. ఆయన కళ్ళలో ధర్మాన్ని రక్షించే అపారమైన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఉనికి ఒక సత్యాన్ని తెలుపుతుంది. ఈ సృష్టిని నడిపించగలిగేది, రక్షించగలిగేది యజ్ఞమూర్తి మాత్రమే. ఆ దివ్య రూపమైన యజ్ఞమూర్తిని చూసిన దేవతలందరూ భక్తితో మోకరిల్లారు. వారి కళ్ళల్లో విశ్వాసం, దేవతలలో ఉన్న భయం పూర్తిగా తొలగిపోయింది. నలుదిక్కులు ప్రతిధ్వనించేలా మంగళ ధ్వనులతో మారుమ్రోగింది. యజ్ఞమూర్తి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. సింహాసనంపై యజ్ఞమూర్తి కూర్చున్న క్షణంలో ఈ సృష్టి తన మొదటి ఇంద్రుడిని పొందింది. యజ్ఞమూర్తి పట్టాభిషేకం జరిగిన విషయం అసురులకు తెలియగానే వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే యుద్ధాన్ని ప్రకటించారు. చీకటితో నిండిన అసుర సైన్యం భయంకరంగా కనుచూపు మేర వరకు విస్తరించి ఉంది. అసుర సేనాధిపతి గట్టిగా గర్జించాడు, ఈ స్వర్గమే మీది కాదు, మాదే. ఆ భీకర గర్జనతో దేవతలు భయభ్రాంతులయ్యారు. అప్పుడే యజ్ఞమూర్తి ఇంద్రుడు ముందుకొచ్చి స్వర్గమే ప్రతిధ్వనించేలా గర్జించాడు, ఈ స్వర్గం ఎప్పటికీ నీది కాదు, ఇది ధర్మానికి దేవాలయం. ఆ ధర్మాన్ని నేను రక్షిస్తాను. దేవతలు అసురుల మధ్య ఘోరమైన యుద్ధం. యజ్ఞమూర్తి తన ధర్మదండాన్ని ప్రయోగించి అసుర సేనాధిపతిని సంహరించాడు. ఆ దృశ్యం చూసి భయపడిన అసురులు పాతాళ లోకానికి పారిపోయారు. ఆ సంఘటనతో యజ్ఞమూర్తి ధర్మాన్ని స్థాపించాడు. ఈ కథ మనకు ఒక లోతైన రహస్యాన్ని వెల్లడిస్తుంది. సృష్టి ఇప్పుడే ఆవిర్భవించింది, కానీ దేవతలను కాపాడడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువే ఇంద్రుని స్థానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. ఇంద్ర పదవి అనేది కేవలం శక్తికి చిహ్నం కాదు, దీని వెనక ధర్మం మరియు యజ్ఞం అంటే త్యాగం. అందుకే మొదటి మన్వంతరంలో ఇంద్రుడు మరెవరో కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, మొదటి ఇంద్రునిగా శ్రీ మహావిష్ణువు అయితే తర్వాతి యుగాలలో వచ్చిన ఇంద్రులు కేవలం ఆయన నీడలు మాత్రమేనా? ఒక యుగంలో ఇంద్రుడిగా విష్ణువు అవతారం ఎత్తితే వచ్చే యుగంలో వేరొక దేవత అవసరం వచ్చినప్పుడు ఒక అసురుడు కూడా స్వర్గానికి అధిపతిగా ఉండగలడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇంద్రుని తర్వాతి మన్వంతరంలో కాలచక్రం తిరిగే ప్రతి మార్పులో దాగి ఉంది. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు శిబి చక్రవర్తి పేరు విని ఉంటారు. ఆయన దానగుణం కలవాడు, మహాధర్మాత్ముడు. కానీ శిబి చక్రవర్తి ఒక యుగంలో ఇంద్రుడయ్యారని చాలా తక్కువ మందికి తెలుసు. అవును, 3వ మన్వంతరంలో ఇంద్రునిగా పరిపాలించినది ఆయనే. ఆయన ధర్మం కోసం తన శరీరాన్ని సైతం బలిదానం చేసిన మహనీయుడు. చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయి చక్రవర్తిగా వెలిగిన శిబి మహారాజు. ఆయన రాజ్యంలో కేవలం 2 పాలన ఉండేవి, అవి సత్యం మరియు ధర్మం. శిబిరాజుకు ఒకే
ఒక అచంచలమైన నియమం ఉండేది. ప్రజలను కాపాడేవాడు నిజమైన రాజు. అవసరం వస్తే ఆ ధర్మాన్ని కాపాడటానికి తన ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే శిబిరాజు యొక్క ధర్మసూత్రం. ఒకరోజు రాజ్యంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మంత్రులు, సేనాధిపతులు అందరూ దర్బార్లో ఉన్న సమయంలో ఒక గాయపడిన పావురం ఎగిరి వచ్చి శిబిరాజు పాదాల ముందు వాలింది. ఆ పావురం భయంతో, రాజా, నన్ను రక్షించండి, నా ప్రాణాలను కాపాడండి అని శరణు కోరింది. ఆ పావురం మాట్లాడటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. కాని శరణు కోరి వచ్చిన వారిని కాపాడటం రాజధర్మం కాబట్టి ఆ చక్రవర్తి మాటిచ్చాడు, నేను నిన్ను తప్పకుండా కాపాడుతాను, భయపడకు అని అభయమిచ్చాడు. దాని వెనక మృత్యువు వెంబడించినట్లుగా కొద్ది క్షణాల్లోని ఒక డేగ రాజసభలోకి దూసుకొచ్చింది. అది రాజును ఉద్దేశించి చెప్పింది, రాజా, ఇది నా వేట, నా ఆహారం, దయచేసి దీన్ని నాకు తిరిగి ఇవ్వండి, ఇది నా జీవనాధారం. శిబిరాజు ఆ పావురాన్ని తన చేతిలోకి తీసుకొని శాంతమైన స్వరంతో డేగతో ఇలా అన్నాడు, ఇప్పుడు ఈ పావురం నా శరణు కోరింది. శరణు కోరి వచ్చిన వారిని రక్షించడం ఒక రాజు యొక్క ధర్మం, అందుకే నేను నీకు ఇవ్వలేను. శిబిరాజు మాటకు డేగ పెద్దగా నవ్వి ఒక కఠినమైన ప్రశ్న వేసింది, రాజా, నువ్వు ఈ పావురాన్ని నాకు ఇవ్వకపోతే నేను ఆకలితో మరణిస్తాను. ఒక జీవిని రక్షించడానికి నువ్వు మరో జీవిని బలిదానం చేస్తావా? ఆ మాటకు రాజ్యసభలో అంతా నిశ్శబ్దం అలుముకుంది. అందరి కళ్ళు రాజుపై నిలిచాయి. శిబి మహారాజు గంభీర స్వరంతో, నీకు ఈ పావురం మాంసం కావాలి, అలా అయితే నేను నా మాంసాన్ని కోసి నీకు ఇస్తాను అని అన్నాడు. శిబిరాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తూకం కొలిచి త్రాసును తీసుకురమ్మని ఆదేశించాడు. ఆ త్రాసులో ఒక పళ్ళెంలో శరణు కోరి వచ్చిన పావురాన్ని ఉంచారు. రెండవ పళ్ళెంలో శిబిరాజు ధైర్యంగా తన చేతి మాంసాన్ని కోసి ఉంచాడు. రక్తం కారుతున్నప్పటికీ ఆ పళ్ళెం ఇంకా పావురం ఉన్న పళ్ళెం కంటే తేలికగా ఉంది. ఆయన వెంటనే తన తొడ మాంసాన్ని కూడా కోసి పెట్టాడు. అయినా తూకం మాత్రం పావురం వైపు వంగి ఉంది. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసాన్ని కోసి ఉంచినా పావురం ఉన్న పళ్ళెం ఇంకా బరువుగా అవుతుంది. చివరికి శిబిరాజు లేచి నిలబడి దృఢమైన స్వరంతో ఇలా అన్నాడు, ఇక నేను నా శరీరంలోని మాంసాన్ని కోయడం కాదు, నా శరీరాన్ని పూర్తిగా అర్పిస్తున్నాను. కానీ గుర్తించుకో, రాజును శరణు కోరి వచ్చిన వారిని ఎప్పుడూ మోసం చేయడు. రాజదర్బార్లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. సేనాధిపతులు, మంత్రులు ముందుకొచ్చి అడ్డుకున్నారు. మహారాజా, దయచేసి ఇలా చేయకండి అని వేడుకున్నారు. కానీ శిబిరాజు మాట వినలేదు. తన మాటకు కట్టుబడి పావురం ప్రాణం కోసం తన శరీరాన్ని సమర్పించాడు. ఆ క్షణంలో ఆకాశమంతా ఒక దివ్య కాంతి ప్రకాశించింది. ఆ వెలుగులో పావురం, డేగ రెండు తమ మాయా రూపాలను విడిచిపెట్టి అసలు స్వరూపంలో ప్రత్యక్షమయ్యాయి. పావురం రూపంలో ఉన్నది మరెవరో కాదు, అగ్నిదేవుడు. డేగ రూపంలో ఉన్నది ఇంద్రుడు. వీరిద్దరు శివి మహారాజును పరీక్షించడానికి స్వయంగా దేవలోకం నుంచి దిగి వచ్చిన వారే. అగ్నిదేవుడు, ఇంద్రుడు ఇద్దరు శివి మహారాజుకు నమస్కరించి, మహారాజా, నువ్వు ధర్మాత్ముడివి, అదే నిన్ను మానవ స్థాయి నుండి దేవుడిని చేసింది. అప్పుడు అగ్నిదేవుడు, నీ త్యాగం అమోహం. నువ్వు ఇంద్ర పదవిని శక్తితో కాదు, ధర్మంతో గెలుచుకోవచ్చని నిరూపించావు. అందుకే నువ్వు ఈ 3వ మన్వంతరానికి ఇంద్రుడు అవుతావు. శిబి మహారాజు కథ మనకు ఈ సత్యాన్ని చెబుతుంది. ఇంద్రుడు అనేది కేవలం వ్యక్తి కాదు, అది పదవి. ఆ పదవిని పొందటానికి శక్తి అవసరం లేదు, దానికి ధర్మం మరియు త్యాగం వంటి దాన గుణాలు అవసరమని శిబి మహారాజు నిరూపించాడు. అసురుల కోటను నీలమట్టం చేసి భూమిపై వర్షాన్ని కురిపించి జీవరాశులకు మళ్ళీ ప్రాణం పోసిన ఇంద్రుడు పురంధరుడు. ఇతడే ఈ 7వ మన్వంతరానికి ఇంద్రుడు. కానీ ఈ కథ కేవలం విజయం గురించి మాత్రమే కాదు. ఇది ఒకవైపు శక్తికి చిహ్నంగా ఉంటూ మరొక వైపు తన బలహీనతకు బానిసగా ఉన్న ఒక ఇంద్రుని గురించి కథ. పురంధరుడు ఒక శక్తివంతమైన దేవరాజు. అతని చేతిలో వజ్రాయుధం ఒకసారి కర్షించగానే అసురుల గుండెల్లో భయం. ఆ భయంతో యుద్ధ భూమిని వదిలి ప్రాణాలను దక్కించుకునేందుకు పరుగులు తీసేవారు. వృత్తాసురుడు అసురుల సేనాధిపతి. సామాన్య రాక్షసుడు కాదు, బ్రహ్మదేవుడి వరంతో అపారమైన శక్తిని సంపాదించిన మహాబలవంతుడు. 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వృత్తాసురుడు మేఘాలను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని నియంత్రణలో ఉండటంతో భూమిపై వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి. నీరు లేక జీవరాశులు ఒక్కొక్కటిగా నశించిపోయాయి. భూమి పూర్తిగా ఎండిపోయి నిర్జీవ భూమిగా మారిపోయింది. దీంతో భూమిపై భయంకరమైన కరువు తాండవించింది.
మొదలైంది. వృత్తాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు భయంతో వారు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: వృత్తాసురుడిని ఏ సాధారణ ఆయుధం సంహరించలేదు. అతన్ని సంహరించగలిగేది ఒకే ఒక్క ఆయుధమే, దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారైన ఆయుధం మాత్రమే. దేవతల పరిస్థితి తెలుసుకున్న దధీచి మహర్షి లోకక్షేమం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సంతోషంగా అర్పించారు. ఆయన పవిత్రమైన ఎముకలతో తయారైన ఆ శక్తివంతమైన ఆయుధమే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ధరించిన స్వర్గాధిపతి పురంధరుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం మొదలయ్యింది. వృత్తాసురుడు పర్వతం లాంటి భారీ శరీరం, అతని గర్జనకు సముద్రాలే ఉప్పొంగుతున్నాయి. మరొక వైపు ఇంద్రుడి చేతిలో వజ్రాయుధాన్ని ధరించి ఉన్నాడు. ధర్మాన్ని రక్షించాలనేది అతని మనసులోని ఏకైక సంకల్పం. వృత్తాసురుడు గంభీరంగా గర్జిస్తూ ఇలా అన్నాడు: ఓరి ఇంద్ర, నన్ను ఓడించగల సత్తా నీకు ఉందా? నేను చేసిన తపస్సు కారణంగా అమరత్వాన్ని పొందాను. నిన్ను అంతం చేసి ఈ ముల్లోకాలను నా వశం చేసుకుంటాను. దానికి పురంధరుడు గంభీర స్వరంతో అన్నాడు: నీ శక్తి ఎంత గొప్పదైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా నిలబడేవాడు ఎన్నటికీ విజయం సాధించలేడు. వృత్తాసురుడు, ఇంద్రుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం ఒక్క రోజులో ముగిసింది కాదు, చాలా కాలం పాటు కొనసాగిన ఘోర సంగ్రామం అది. అలా వృత్తాసురుడిపై ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఎత్తి మెరుపు వేగంతో దాడి చేశాడు. వజ్రఘాతానికి వృత్తాసురుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పురంధరుడు విజయాన్ని సాధించాడు. వృత్తాసురుడి మరణంతో భూమిపై వర్షాలు కురిశాయి. ఎండిపోయిన భూమి తిరిగి పచ్చదనంతో నిండిపోయింది. జీవరాశులు సమృద్ధిగా పునర్జీవం పొందాయి. కానీ ఈ కథ ఎక్కడితో అయిపోలేదు. ఇంద్రుడు శౌర్యానికి చిహ్నంగా నిలిచిన ఆయనలో ఒక లోపం ఉండేది: అహంకారం మరియు అధిక సుఖాలపై ఆసక్తి. ఆ రామరసాన్ని అధికంగా సేవించేవాడు. అప్సరసలతో విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఆసక్తి. అంతేకాక తన అధికారం కోల్పోతుందేమోనన్న భయంతో తపోబలం ఉన్న ఋషులను కూడా బంధించేవాడు. వారి తపస్సును భంగం చేస్తూ స్వర్గంపై తన అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసేవాడు. ఆయన అపారమైన శక్తివంతుడు అయినప్పటికీ లోపల అభద్రత భావంతో ఉండేవాడు. ఒకసారి ఆలోచించండి. 7వ మన్వంతరపు ఇంద్రుడు అయిన పురంధరుడు వృత్తాసురుడిని సంహరించి భూమికి పూర్వ వైభవాన్ని అందించినవాడు. తన వజ్రాయుధంతో అసురుల కోటను బద్దలు కొట్టినవాడు. అదే ఇంద్రుడు తన కోరికలు మరియు భయాల వలయంలో చిక్కుకుని పోయాడు. మరి అసలు ఈ ఇంద్ర పదవి ఒక వరమా లేక శాపమా? రాబోయే యుగాలలో వచ్చే ఇంద్రులు ఈ లోపాల నుండి విముక్తులవుతారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇంద్రుని తదుపరి యుగాల యొక్క రహస్య కథల్లో దాగి ఉంది. యుగాలతో పాటు మారుతూ వచ్చినప్పటికీ ఇది ఒక పదవి. ఒకసారి శ్రీ మహావిష్ణువు రూపంలో, ఇంకోసారి శిబి మహారాజు యొక్క ధర్మ నిబద్ధత రూపంలో. కానీ ఇంద్రుని యొక్క ప్రధాన కర్తవ్యం ఎప్పుడు ఒకటే: ధర్మాన్ని పరిరక్షించడం. అందరూ చెప్పండి: హర హర మహాదేవ, శంభో శంకర.